హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం అయితే మనకి 5th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రావణ మాసానికి సంబంధించిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి, నెల రోజులు పూజ ఎలా చేయాలి, భార్యాభర్తలు కలవచ్చా, నాన్ వెజ్ తినవచ్చా, మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో. ఈ శ్రావణ మాసానికి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఒకవేళ శుభ్రం చేసే టైంకి నెలసరి వచ్చినట్లయితే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి, నాన్ వెజ్ తినవచ్చా అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ వరలక్ష్మి నమః అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే శ్రావణమాసంలో నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి, శ్రావణమాసంలో భార్యాభర్తలు కలవచ్చా, అల్లం వెల్లుల్లి తినవచ్చా, ఈ విషయాలన్నిటినీ కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే ఈ శ్రావణ మాసం. ఎక్కువగా పండుగలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి. అందుకని శ్రావణ మాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి ఈ శ్రావణ మాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది. ఎందుకంటే వరాలు కురిపించే శ్రీ మహాలక్ష్మి దేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి సభ్యులు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, తమ భర్త ఆయుష్ పెరుగుతుందని, అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, దుఃఖం అనేది లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, వాహనాలతో నిండి ఉంటారని నమ్మకం ఉంటారు. అలాగే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ 2024 సంవత్సరంలో మనకి శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీన సోమవారం నుండి ప్రారంభమవుతుంది. అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారంతో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. ఈ నెల రోజులు కూడా అమ్మవారిని తమకున్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం అనేది మీకు కలుగుతుంది. వరలక్ష్మి దేవి వ్రతకథలోనే ఈ మాసం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఎంతో భక్తురాలైన చారుమతి దేవికి కలిగిన అదృష్టమే మనకి కూడా కలగాలని అంటే తప్పకుండా అమ్మవారిని పూజించండి. అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మన ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇల్లు, మన ఇంట్లో ఉండే సభ్యులు, అలా చుట్టూ ఉన్న పరిసరాల ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఇలా అయితేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. శ్రావణ మాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి శ్రావణ మాసం అనేది ఆగస్టు 5వ తేదీ అంటే సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇల్లు మొత్తాన్ని అంటే సోమవారం క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. మీ పూజ సామాన్లు, ఇంట్లో బూజ దులపడం ఇలాంటి పనులన్నీ సోమవారమే చేసుకోవచ్చు. కానీ ఇలాంటి పనులు మంగళవారం లేదా శుక్రవారంలో అస్సలు చేయకూడదు. కాబట్టి ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు. కాబట్టి సోమవారం ఇంటి అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక 6వ తేదీన మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు క్లీనింగ్ లాంటివి ఏమీ పెట్టుకోకండి. ఇక 7వ తేదీన బుధవారం, ఆ రోజు కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సోమవారం, బుధవారం లేదా గురువారం క్లీన్ చేసుకున్నాక తర్వాత ఇక నుంచి మీరు పూజలు అయితే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి మొదటి శుక్రవారం అనేది ఆగస్టు 9వ తేదీన వచ్చింది. కాబట్టి దానికన్నా ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఇల్లు ఎంతో శుభ్రంగా సువాసనలతో ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీరు ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును, చిటికెడు పసుపును వేసి క్లీన్ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మరి నాన్ వెజ్ తినే రోజున ఇంటిని, పూజ మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. నాన్ వెజ్ తినకముందే మీరు మీ పూజ మందిరాన్ని, దేవుడి చిత్రపటాన్ని, అలాగే దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. నాన్ వెజ్ తిన్న రోజు మాత్రం ఇవన్నీ కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ
ముట్టుకోవడం కానీ చేయకూడదు. నెక్స్ట్ డే స్నానం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకోండి. మీరు వరలక్ష్మి వ్రతానికి ఇంటి అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నారు, అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. కానీ అంతలోకి మీకు నెలసరి వచ్చే టైం అయింది. మరి ఆ తర్వాత అంటే పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని డీప్ క్లీన్ చేసుకోవాలా అనే డౌట్ కొంతమందికి అయితే ఉంటుంది. అంతా ఇంటిని అయితే డీప్ క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందే చేశారు కాబట్టి ఇప్పుడు 3 రోజుల స్నానం అయిన తర్వాత మీరు ఎక్కడైతే తిరిగారో అంటే ఎక్కడెక్కడ ఏ రూమ్లో ఉన్నారో అని రూమ్లో కూడా మాప్ అది పెట్టేసుకోండి. అవన్నీ కూడా మీరు ఒకసారి వాష్ చేసుకోండి. పూజా మందిరంలోకి మీరు ఎలాగో వెళ్ళరు కాబట్టి ఆ పూజా మందిరంలో ఉండే సామాన్లు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పసుపు నీటిలో ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువగా వెళ్ళేది కిచెన్లో లేదా బెడ్రూమ్లో వెళ్తారు కాబట్టి కిచెన్లో ఉన్న వాటిని క్లీన్ చేసుకోండి. అలాగే మీరు బెడ్రూమ్లో ఏవైతే బెడ్షీట్స్ని పిల్లో కవర్స్ని పట్టుకున్నారో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏదైనా గంగాజలం ఉంటే గంగాజలాన్ని ఇల్లంతా చల్లండి. లేదంటే పసుపు నీళ్ళైనా చల్లి 5వ రోజు నుంచి మీరు పూజ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఒకవేళ మీకు శ్రావణమాసం మధ్యలో నెలసరి వచ్చినా సరే 5 రోజులు పూజ ఏమి చేయకండి. 5 రోజుల స్నానమైన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మేము చెప్పిన విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నుంచి మీరు పూజలు అయితే స్టార్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇంట్లో ఒకరు కాకుండా 2-3 లేడీస్ ఉన్నట్లయితే వారికి కూడా అడ్డంకి ఉంటుంది కదా, మరి ఆ ఇంట్లో మిగతా వాళ్ళు పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. వాళ్ళకి అడ్డంకి ఉన్నా సరే వాళ్ళని వేరే రూమ్లో దూరంగా ఉంచి వాళ్ళకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా మీరు ఇచ్చేస్తూ ఉంటే చాలు. అలాగే వారిని పూజ ఏర్పాట్లు దగ్గరికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అనే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. అందుకని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్తున్నాము. అలాగే కొంతమందికి ఈ డౌట్స్ కూడా రావచ్చు. శ్రావణమాసం అంతా మేము పూజలు ఏమీ చేసుకోము, ఓన్లీ ఒక వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము. ఈ వ్రతానికి కూడా మేము ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలా అంటే తప్పనిసరిగా మీరు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న తర్వాతనే మీరు వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి. వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన వచ్చింది కాబట్టి ఈ 16వ తేదీ కన్నా ముందుగానే అంటే మంగళవారం శుక్రవారం రోజున కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటిని మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తామని అనుకుంటున్నాము. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాము. అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఎలా పూజ చేసుకోవాలి, ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి పెద్దగా హైరాణ అయితే ఏమీ పడకండి. మీరు రోజు నిత్య దీపార్థన ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి. తర్వాత తలస్నానం చేయగలిగితే చేయవచ్చు, లేకపోతే రోజు తలస్నానం చేయలేకపోయినా పర్వాలేదు. 2 రోజులకు లేదా 3 రోజులకు ఒకసారి అయినా తలస్నానం చేసినా సరిపోతుంది. అలా చేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచి మాప్ పెట్టేసుకోండి. ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ కూడా తీసేసి కుందెలన్నీ క్లీన్ చేసుకొని దీపారాధన చేసే ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం స్తోత్రాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. మాకు ఈ స్తోత్రాలు పఠించడం రావు అనుకునేవారు ఓం శ్రీ మాత్రే నమః అనే అమ్మవారిని లేదా శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాలతో అమ్మవారిని తలుచుకున్న చాలు. మంత్రాలే రానవసరం లేదు. మన మనసుని భక్తితో అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేసినా సరిపోతుంది. తర్వాత అమ్మవారికి బెల్లంతో చేసిన ఏదో ఒక నైవేద్యం పెట్టి అంటే పరమాన్నం కానీ పాయసం కానీ లేదా పండ్లు కానీ ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి మీరు అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుంది. మేము చెప్పిన విధంగా ఈ నియమాలను పాటిస్తూ నెల రోజులు కూడా మీరు పూజలు అనేది చేసుకోవచ్చు. కానీ మనకి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయి కదా, అంటే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆయా దేవాలయాల్లో ఉండే దేవుళ్ళకి కొంచెం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహించాలి. మేము నెల రోజుల పాటు పూజ చేసుకుంటాము అని అమ్మవారికి చెప్పుకొని మీరు సంకల్పం చేసుకున్నట్లయితే
అంటే సంకల్పం చెప్పుకున్నట్లయితే మీరు తప్పకుండా అమ్మవారికి నెల రోజులు పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉపవాసం ఉండాల్సి ఉంటుంది, నేలపైన పడుకోవాల్సి ఉంటుంది. ఇవేమీ మాకు కుదరదు అనుకునేవారు మేము మామూలుగానే మాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు దీపారాధన చేసుకుంటామని అనుకునేవారు మేము చెప్పిన విధంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోండి. అది కూడా బ్రహ్మముహూర్తంలో కనుక మీరు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజని పూర్తి చేసుకోవాలి. ఒకవేళ సంకల్పం తీసుకున్న వారైతే మేము చెప్పిన నియమాలను పాటిస్తూ అమ్మవారికి రోజు నిత్య దీపారాధన పూజలు నిర్వహించాలి. ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే తప్పకుండా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అంటే భార్యాభర్తలు కలవకుండా దూరంగా ఉండాలి. మీ పూజలో దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ ఉపయోగిస్తే చాలా మంచిది. ఈ శ్రావణ మాసం అంటే నెల రోజులు మొత్తం పూజలు చేసుకుంటామని ఎవరైతే అనుకుంటారో ఈ నియమాలన్నీ తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.